జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అమ్మ చింతమణి, అమ్మ చింతమణి, ఓ పాలు బయటికి రమ్మా. మిమ్మల్ని తీసుకొస్తున్నట్టుగా చింతామణికి నేను చెప్పలేదు. ఎందుకమ్మా? మీ అమ్మాయికి సర్ప్రైజ్ గిఫ్ట్. ఆ సర్ప్రైజింగ్ ఏంటో మాకు కూడా కొంచెం పెట్టు బాబు, ఇద్దరం కలిసి తింటాం. అలాగే తిందో గాని నేను పిలిచేంత వరకు మీరిద్దరూ ఇక్కడే ఉండాలి. పిలవగానే లోపలికి వచ్చేయండి. అట్టాగే తల్లి, నువ్వు పిలిచాకే లోపలికి వస్తాం. బావా అమ్మమ్మ చిట్టమ్మ చిట్టమ్మ చిట్టమ్మ, ఆ సర్ప్రైజింగ్ మొత్తం చింతమణికే పెట్టేకు, మాకు కూడా కొంచెం ఉంచమ్మా, కడుపు కాలిపోతుంది. అలాగే బాబాయ్, మీకు కూడా కొంచెం ఉంచుతానులే. సర్ప్రైజింగ్. బాబా కాంతమత్తా, అమ్మా కాంత అమ్మా, ఏవైనా చిట్టి అలా రంకెలేస్తున్నావేంటి? నేను రంగులేయడం కాదత్తా, చింతామణి గారి కుటుంబ సభ్యుల్ని సోపితే నువ్వు కుక్క పెట్టి ఏడుస్తావు. గుక్క పెట్టి ఏడుస్తానా? దీని తల్లి తండ్రి అంత దరిద్రంగా ఉంటారా? అవునమ్మా, ఆవిడ గారు చెప్పినట్టు వాళ్ళ అమ్మ నాన్నలేం విఐపీలు కాదు, రోడ్డు పక్కన కొరడాలతో కొట్టుకుంటూ డబ్బులు అడుక్కునే బ్యాచ్. అబద్ధం అబద్ధం, పచ్చబద్ధం. మా తల్లిదండ్రులు అలా అడుక్కునే వాళ్ళు కాదు. వీళ్ళు కావాలని చీటింగ్ చేస్తున్నారు. నిన్ను సిటీ చేయాల్సిన కర్మ మాకేటి? కాంతమత్త, ఈ చింతామణి అవతల నీకు ఏడ్ చెప్పిందో, ఏం మాయ చేసి పెళ్లి చేసుకుందో తెలియదు గాని ఈ ఇంట్లో కోడలుగా అడుగుపెట్టే అర్హత దీనికి అస్సలు లేదత్తా. చాలా ఆపుతావా సిట్టమ్మా? దీని బ్యాక్గ్రౌండ్ మొత్తం తెలిసే నేను పెళ్లి చేసుకున్నాను. వీళ్ళ అమ్మగారు నాన్నగారు పెద్ద ఈఏపీలు, పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తారు. అవును, నాకు పెళ్ళైందని తెలిసినా కూడా నన్ను పలకరించడానికి రాలేనంత బిజీగా ఉన్నారు. పెద్ద శతకోటీశ్వరులు. అవునా? ఆ శతకోటీశ్వరుల్ని ఓ పాలి లోపలికి వెళ్తాను, వాళ్ళతోనే చెప్పించండి అమ్మా, మీది పెద్ద విఐపి ఫ్యామిలీ అని. పోతరాజు బాబాయ్, పిన్ని, ఓ పాలి లోపలికి రండి. చేద్దామని ఇప్పుడు ఏడు చేద్దామని నాకదే అర్థం కావడం లేదు. ఏం చేద్దాం? ఏటేటేటి మీ అమ్మా నాన్నల్ని పిలిచేసరికి అలా కంగారు పడిపోతున్నారు? వాళ్ళంతా సెంటలాటేస్తున్నాయి. నిజం బయటపడిపోద్దనా? అవును చిట్టమ్మా, పాపం వాళ్ళు చూడు భయంతో ఎలా వణికిపోతున్నారు. వాళ్ళు వణికిపోతున్నారో ఒంగోలు పోతున్నారో తర్వాత. ఇంతకీ వాళ్ళ అమ్మా నాన్న ఎక్కడా? ఓచుతారు కదా. ఇదిగో పోతరాజు బాబాయ్, వీరం పిన్ని, ఓ పాలిట్ రండి. ఇదేంటి బావా ఇంతలా అరుతున్నా? వాళ్ళు సడి సప్పు చేయట్లేదండి బావా. ఓ పాలి చూద్దాం పద పద. ఏంటి చిట్టి, ఇంటి బయట చింతామణి వాళ్ళ అమ్మా నాన్న ఉన్నారు, నేనే స్వయంగా దగ్గరుండి మరి తీసుకొచ్చాను అని చెప్పావు. మరి ఎవరూ లేరేంటి? కొంపతీసి కలగనుంటుందండి. హే సాలాప, మేమే కార్లు ఎక్కించుకుని మరీ తీసుకొచ్చాము. అదే తమరెంతో జాగ్రత్తగా కారెక్కించుకుని మరీ తీసుకొస్తే ఎక్కడికి పోయినట్టు, ఏమైపోయినట్టు? కాకులొచ్చి అట్టుకుపోయినట్టక్క.
ఇప్పుడే అడగాలత్తా. చిట్టి, ఇంటి దాకా వచ్చిన మనుషులు ఇంటి ముందే మాయమయ్యారంటే దీని వెనకాలేదో భారీ కుంభకోణమే ఉండుంటుంది. అవును వదినా, నాకు అదే అనుమానంగా ఉంది. ఈ చింతమని మీ అమ్మ నాన్న ఎక్కడికెళ్లారే? ఇది మరీ బాగుంది. తీసుకొచ్చింది నువ్వైతే నిన్ను కదా మేము అడగాలి. రివర్స్ లో నువ్వు మమ్మల్ని అడుగుతున్నావేంటి? లేదు, మీ బండారం ఎక్కడ బయటపడిద్దో అని వాళ్ళిద్దరినీ నువ్వే మాయం చేసుంటావు. చూడండి కాంతమ్మ గారు, అన్యం పుణ్యం తెలియని అమాయకురాల్ని పట్టుకొని నేను మా అమ్మ నాన్నల్ని మాయం చేశానంటుంది. ఇదెక్కడ న్యాయం చెప్పండి? ఏ చిట్టి, పిచ్చిగాని పట్టిందా? పిచ్చివాగుడు వాగుతున్నావు. వాళ్ళని తీసుకొచ్చింది నువ్వైతే ఎక్కడికెళ్లారు, ఏం చేశావు అని ఈ చింతమణ్ణి అడుగుతున్నావేంటే? ఇప్పుడు సమాధానం చెప్పాల్సింది నువ్వే. వాళ్ళమ్మా నాన్నని ఏం చేశావు? డబ్బుకి కక్కుర్తిపడి కిడ్నాప్ చేశావా, లేదంటే దీని మీద కోపంతో చంపేశావా? కాంతముత్త, చిట్టి, ఒకసారి అటు చూడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.